హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్తీగా లంచ్ బాక్స్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఉదయం టైం లేనప్పుడు ఇలా టేస్టీగా క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేసేయండి. చాలా ఈజీగా టేస్టీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ క్యారెట్ రైస్ని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేయగలరు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ మీడియం గ్లాస్తో రైస్ తీసుకుని చక్కగా అన్నం వండి ఉంచానండి. చూసారు కదండి, ఇలా పొడి పొడిగా వండుకుని ఉంచుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ క్యారెట్ రైస్ ని మిగిలిపోయిన అన్నం తోటైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ తురుముకున్న క్యారెట్ ఒక ఫుల్ కప్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాజీరా వేసుకుందాము. కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే 3 లేదా 2 వరకు యాలకులు వేసుకుందాము. లవంగాలు 3 వరకు వేసుకుందాము. మరి ఎక్కువ మసాలాలు వేసేస్తే ఘాట్ ఎక్కువైపోతుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకుందాము. సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాము. తురుముకున్న అల్లం 1/2 టీ స్పూన్ వరకు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకుందామండి. జీడిపప్పు దోరగా ఫ్రై చేసుకుందాము. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పోపు దినుసులు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 5 లేదా 4 వరకు వేసుకుందాము. ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. క్యాప్సికమ్ బదులుగా మీరు పచ్చి బఠానీ వేసుకోవచ్చు, లేదా గ్రీన్ బీన్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాము. మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, కారం సరిపోతుందండి. వేరే మసాలాలు కానీ కారం కానీ ఇందులో వేయవలసిన అవసరం లేదండి. ఇలానే బాగుంటుంది. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత తురుముకున్న క్యారెట్ వేసేసుకుందాము. మీకు కావాలంటే క్యారెట్ ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. క్యారెట్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాము. తురుముకుని వేసుకున్నాం కాబట్టి వేగడానికి పెద్ద టైం పట్టదండి. చూసారు కదండి, క్యారెట్ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్నది బాస్మతి రైస్ కాబట్టి విరగకుండా జాగ్రత్తగా స్లోగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, అంతా కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ తీసుకుని సగం చెక్క మాత్రమే వేసుకోవాలి. మరీ ఎక్కువ పులుపు వేసామంటే టేస్ట్ అంతా మారిపోతుందండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ క్యారెట్ రైస్ ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుందాము. చూసారు కదండి, చాలా సింపుల్ గా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.